ఏబీసీ న్యూస్ కి స్వాగతం. అద్దెంకి పట్టణంలో యువకులు హల్చల్ చేశారు. సింగరకొండ రోడ్లో ఉన్న పెట్రోల్ బంక్ వద్దకు సుమారు 15 ద్విచక్ర వాహనాలతో యువకులు వచ్చి పెట్రోల్ బంకులో పనిచేసే యువకులపై దాడి చేశారు. పెట్రోల్ పోయించుకునేందుకు బంకులోకి వచ్చిన యువకులు చల్లా శ్రీనివాసరావుపై దాడి చేశారు. సంఘటన గుర్తించిన శ్రీను స్నేహితులు గుంజి వెంకటేశ్వర్లపై దాడి చేశారు. ఇంతటితో ఆగకుండా సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ఘర్షణ పడి దాడులు చేసుకున్నారు. స్థానికులు వచ్చి ఇరువురిని పక్కకు తీసి పంపించగా పోలీసులు రంగంలోకి దిగి 7 యువకులను గుర్తించి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించగా గాయపడిన ఇద్దరు అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసు పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకునేందుకు 2 యువకులు ద్విచక్ర వాహనంపై వచ్చి తన కారును తొక్కించగా ప్రశ్నించినందుకు దాడి చేశారని, పైగా పెట్రోల్ బంకులో గ్యాస్ సిలిండర్ తీసి రచ్చ చేసి వెళ్లారని శ్రీనివాసరావు తెలిపారు. కేసు పెట్టడంతో రాజీకి రెండని కబురు పంపించారని, రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పారు. పెట్రోల్ బంకులో జరిగిన సంఘటన అంతా సీసీ కెమెరాలో నమోదైందన్నారు. రూపాయలు పెట్రోల్ కొట్టమని వచ్చేసారు. ఫస్ట్ బండి తగిలిచ్చారు. బండి తగిలిచ్చిన తర్వాత 100 రూపాయలు పెట్రోల్ కొట్టమని కొట్టేశారు. మళ్ళీ కొట్టిన తర్వాత అదే ఏందిరా నువ్వు 100 రూపాయలు కొట్టిన తర్వాత మళ్ళీ అంటాడు. బయటికి పోయిన తర్వాత మళ్ళీ 50 రూపాయలు కొట్టమని వచ్చేసారు. వచ్చిన తర్వాత కొట్టాను సార్. మళ్ళీ వాళ్ళు సర్ది చేసి పంపించారు సార్. ఒకసారి పంపించిన తర్వాత నా కొడుకుని ఏం తీసుకుంటా తీసుకోరా అని దుమ్ము కొట్టేశారు. అడగ అంతలో మా బాబు వేస్తే అర్థం చేయడానికి ఎవరురా మీరు మీకు ఏదేం పొచ్చి తీసుకుంటారా ఇదని సిలిండర్లను బక్కి తీసుకొని పంపించారు సార్. ఇదేమో ఇప్పుడు రాజీ మేమే రాజీ కేసు పెట్టారు మీరు? కేసు పెట్టాను సార్. ఏటీ చర్య తీసుకుంటారని మా సార్ కూడా ఎస్పీ డిస్ప్లే పెడదని మాట్లాడుతున్నాం సార్. దాన్ని అంత ఏటీ చర్య తీసుకుంటాం. వాళ్ళు మా గుర్తుపురు మేము ఏదన్నా పని చేసుకునేవాళ్ళం, స్కూల్ నాడు చేసుకునేవాళ్ళం. ఏం రోజులు ఆయన కోళ్ళు వ్యాపారం చేస్తుంటే నేను ఆయిల్ కొట్టుకునేవాడిని. వాళ్ళకి వెనక ముందు లేదు, అట్లా కొడితే అట్టారు మాకు. మీకు అతను పరిచయాలు ఉన్నాయన్నా? అసలు ఏం లేదు సార్ పరిచయాలు ఫస్ట్ నుంచి. వాళ్ళు ఉండేది ఎక్కడ? శివాలయం గుడి వెనక సార్. 7 10 మంది వచ్చారు సార్. అట్లా 2 కార్లు దిగారు సార్. అంత నుంచి ఏం చేస్తారని కంతలోకి హైవే మొబైల్ ఇస్తే మొన్న వాళ్ళ అంతున సైలెంట్ చేసినారు కానీ అంతులు ఇంకా మధ్య లేకుండా పీక్కొని వెళ్ళిపోయారు సార్. అక్కడికి నా పేరు గిన్ని వెంకటేశ్వర సార్. నేను బజార్కి వెళ్తుంటే మా అబ్బాయిని కొడుతుంటే పోలీసు వాళ్ళు పెట్రోల్ బంకులు ఎందుకు కొడుతున్నారు అబ్బాయి అన్నందుకు నన్ను కూడా కొట్టారు సార్. కొట్టింది ఎవరెవరు, ఎంతమంది వచ్చారు? వాళ్ళు మొత్తం 10 మంది ఉంటారు సార్. ఒక అబ్బాయి పేరేమో భరత్, ఒక అబ్బాయి పేరేమో మణి. వాళ్ళిద్దరి పేర్లు తెలుసు, మిగతా వాళ్ళు మొఖాలు తెలుసు. కుర్రోళ్ళు ఏమేమి తీసుకుని కొట్టారు? మామూలు చేతులు పిడకలు పట్టారు సార్. అడగలేదా దేన్ని కొడుతున్నారు? అది అడిగితేనే ఇంకా తిట్టి కొడుతున్నారు. గ్యాస్ సిలిండర్లే, అదే పెట్రోల్ బంకులో బకెట్ సిలిండర్ అయ్యే కొట్టడానికి వచ్చారు సార్. అదే అంటే జనరల్ మనం చూసుకో అప్పటికి తెలియదు కదా వెళ్ళేదాకా. వీడియో అంటే పట్టొద్దు, దాంట్లో జరిగింది చెప్పాను. చెప్తా
అద్దెంకి నియోజకవర్గంలో గతంలో మాదిరిగానే ఓటర్లలో మార్పు కనిపించింది. బాపట్ల పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అద్దెంకిలోనే అత్యధికంగా ఓట్లు నమోదయ్యాయి. మొత్తం 2,44,057 ఓటర్లకు 87.97% మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు ప్రకటించారు. 2019 సాధారణ ఎన్నికల్లో 89.5% ఓట్లు నమోదయ్యాయి. ఈసారి కూడా అదేవిధంగా పోలింగ్ శాతం అటు ఇటుగా నమోదైంది. అద్దెంకి నియోజకవర్గం పరిధిలోని మండలాల వారీగా పోలింగ్ శాతం చూసుకుంటే మొత్తం నియోజకవర్గంలో 2,44,057 మంది ఓటర్లు ఉండగా 2,14,701 మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో పురుషులు 1,05,391 మంది, స్త్రీలు 1,93,008 మంది, ఇతరులు 2 చొప్పున ఓటు హక్కును వినియోగించుకున్నారు. 29,356 మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. పోస్టల్ బ్యాలెట్ తో కలుపుకుంటే 2019 ఎన్నికలకు 2024 అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ శాతం కాస్త పెరిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈవీఎంలను బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. నీకేం పని ఈడ? ఆయన సార్ స్లిప్ వస్తేనే ఆయన ఇస్తాడు. అది బ్యాట్ అవ్వదు. ఆయన స్లిప్ వస్తే ఆయన ఓకే చేస్తాడు. ఏం లేదా ఆవిడ అంత ప్రశాంతం. జగన్మోహన్ అందరూ వస్తారు మేడం. సార్ క్యాండిడేట్ వైజ్ టోటల్ ఎట్లా వస్తుంది మాస్టర్ గారు? తర్వాత
బుధవారం విడుదలైన ఏపీఆర్జేసీ ఫలితాల్లో అద్దెంకి భాష్యం స్కూల్ విద్యార్థికి రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంక్ వచ్చింది. అద్దెంకి భాష్యం స్కూల్లో 10వ తరగతి చదివిన విష్ణుతేజకు 561 మార్కులు రాగా ఏపీఆర్జేసీ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు సాధించగా విద్యార్థిని స్కూల్ ప్రిన్సిపల్ శాస్త్రి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భాష్యం స్కూల్లో 10వ తరగతి పూర్తి చేసుకున్న విష్ణుతేజ ఏపీఆర్జేసీలో 5వ ర్యాంకు సాధించినందుకు గర్వంగా ఉందని, 10వ తరగతిలో 600కి 561 మార్కులు సాధించారని విష్ణుతేజ భాష్యం స్కూల్లో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకోవడం జరిగిందన్నారు. 10వ తరగతి ఫలితాల్లో అయినా ఏపీఆర్జేసీ ఫలితాల్లో అయినా భాష్యం ముందుంటుందని శాస్త్రి తెలిపారు. అందరికీ శుభోదయం. ఈరోజు ఏపీఆర్జేసీ రిజల్ట్స్లో నాకు 5వ ర్యాంక్ వచ్చింది సిఈసిలో. దీనికి ముఖ్య కారకులు మా ఉపాధ్యాయులు, మా టీచర్లు. నేను భాష్యం స్కూల్లో 4వ తరగతి నుంచి చదువుతున్నాను. దీనికి మా ప్రిన్సిపల్ సార్ ప్రధానంగా కృషి చేశారు. సోషల్ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఆసక్తి. నేను భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్ రాద్దాం అనుకుంటున్నాను. ఐఏఎస్ కావటం నా కల. ధన్యవాదాలు. ఈరోజు మా స్టూడెంట్స్ ఆకుల విష్ణుతేజ ఏపీఆర్జీసీలో స్టేట్ లెవెల్లో 5th ర్యాంక్ సాధించడం చాలా సంతోషంగా ఉంది. అతను భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్ సాధించాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు సిఈసి గ్రూప్లో చేరబోతున్నాడు. అతనికి మొదటి నుంచి కూడా మా స్కూల్లో మేము ఇచ్చినటువంటి మోటివేషన్ కానీ కౌన్సిలింగ్ కానీ చాలా బాగా పనికొచ్చినాయి. భవిష్యత్తులో ఇతను ఐఏఎస్ కావాలని దృఢ సంకల్పంతో ఉన్నాడు. భవిష్యత్తు ఇతనికి చాలా ఆనందదాయకంగా ఉండాలని ఆశిస్తున్నాను. గతంలో మా పూర్వ విద్యార్థి జగన్నాథం రాహుల్ అనే బాబు 873 ర్యాంక్తో సివిల్ సర్వీసెస్లో ఐపీఎస్ సెలెక్ట్ అయి ఉన్నాడు. సో ఇది మాకెంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. అదేవిధంగా ఈ బాబు కూడా